ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క కరెంట్ ఆఫీస్ వద్ద భారీగా జనం చేరారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఈ యొక్క రవాణా వ్యవస్థ ఎంత రద్దీగా ఉన్నా కూడా అత్యధికంగా ఓవర్ స్పీడ్లు వెళ్ళడంతో ఒక వ్యక్తి సైకిల్ మీద సెంటర్కి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొని చాలా దూరం లాక్కుపోయిన సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క గొల్లల మెట్టకు సంబంధించిన వాసులు వీళ్ళంతా సబరి కులానికి సంబంధించిన వారు. ఈ వ్యక్తి కూడా సబరి కులానికి సంబంధించిన కారింకి అప్పలరాజు 58 సంవత్సరాలు. అయితే తెను ఢీకొనడంతో ఈ యొక్క సంఘటన జరిగినట్టు వీరు అధికార న్యూస్కు ఫోన్ చేయడం జరిగింది. అయితే అసలు వీళ్ళంతా రోడ్డు మీద ఎందుకు బైఠాయించారు ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరంతా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఏముందయ్యా, ఇప్పుడు దాకా ఇంటికాడ పందిరేసుకొని టీ తాగి వస్తాను, మా అన్నయ్య కాడికి వెళ్ళి అలా చూసి వస్తానని టీ తాగినాకనే అక్కడ నుంచి వాళ్ళ అన్నయ్య కాడి నుంచి బయలుదేరి వచ్చాడండి. బయలుదేరి రాగానే అక్కడ లారీ కొట్టేసి అక్కడ దాకా ఇడిచిపోయింది. ఈ వెంటనే తెలిసి కానీ జనం అందరూ ఇదిలో ఎవరు లేకుండా పరుగుల మీద వచ్చేసేవండి. ఆ కుటుంబానికి ధర్మంగా ఏం చేయాలనేది మీరందరూ ఆలోచించి రాలేదా? ఎవరు రాలేదు, ఇంకా మాకు పట్టించుకునే నాదుడే లేదు. మేము గంటకు పైన అయిందయ్యా మేము వచ్చి, ఎవరు రాలేదు, ఏమి మాట్లాడలేదు. ఆ వ్యక్తి వయసు ఎంత ఉంటుంది? సుమారు 58 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలండి, ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారండి, భార్య. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఇప్పటి వరకు ప్రమాదం జరిగి అవుతున్నా కూడా సంబంధిత లారీ యజమాని రాలేదు. అలాగే ఈ యొక్క డంపింగ్ యార్డుకి సంబంధించిన డంపింగ్ యార్డుకి సంబంధించిన చెత్త ఎత్తుకెళ్తున్న లారీకి సంబంధించిన వారు కూడా ఇక్కడికి రాకపోవడంతో వీళ్ళంతా ఇక్కడ బైఠాయించడం జరిగింది. అలాగే ఇప్పటికే పోలీసు వారు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే చాలా మంది, వందలాది మంది ఇక్కడ ఉండడం, అలాగే అయితే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆయనకి సంబంధించిన బంధువులు కూడా ఇక్కడ రోధించడం మన విజువల్స్ లో చూడొచ్చు. అలాగే ఇక్కడ సిపిఎంఎల్ లిబరేషన్ నాయకులు ఏగుబడి అర్జునరావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రమాదం ఎందుకు జరిగి ఉంటుందంట? ఏలేశ్వరానికి దగ్గరలో క్వారీలు బాగా ఉన్నాయండి. ఇక్కడ ఈ క్వారీల్లో అధిక లోడ్లు చేసుకుని, ఈ క్వారీలో లారీలే కాదు ఇతర లారీలు కూడా ఓవర్ లోడ్ చేసుకుని రావడం, మనుషులు ఉన్నారా లేదా అనేది చూసుకోకుండా ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఆ కుటుంబాలే నాశనం అయిపోతున్న అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదు, ఇది అదుపు చేయట్లేదు ఓవర్లోని. అందుకోసం ఏదైతుందో యజమాని ఇప్పుడు గంటన్నర చిల్లరైనా సరే యజమాని ఇప్పుడు వచ్చి వీళ్ళని, అంటే ఇప్పుడు జరిగింది లారీ క్వారీది అయినప్పటికీ ఇది డంపింగ్ యార్డ్కి చెత్త ఎత్తుకెళ్తున్న లారీగా ప్రజలు తెలుపుతున్నారు. అందుకోసం ఏంటంటే ఈ చెత్త ఎత్తుకెళ్ళి లారీ యజమాని ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి ఈ చనిపోయిన కార్యంగా అప్పలరాజు కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఓవర్లోడ్లు అదుపు చేయాలి అధికారులు అని చెప్పేసి అది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏతను లారీలు పోవడానికి ప్రత్యేకంగా వాళ్ళు రోడ్డు వేసుకోవాలి తప్ప గ్రామంలోంచి కాకుండా బయట నుంచి వేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ యాక్చువల్గా అటు ఇటు కూడా ఇరుకు ప్రదేశం. గతంలో రోడ్లు వెడల్పు చేస్తామని చెప్పేసి తెలిపినప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క లారీలు అధిక లోడ్లతో ఈ యొక్క ఏలేశ్వరం పట్టణం మీదుగా ఎర్రవరం అటు సైడ్ వెళ్తున్నాయో వీటన్నింటికి కూడా ప్రత్యేకంగా ఒక బైపాస్ రోడ్ వేసుకుని అటు నుంచి వెళ్ళాలి తప్ప ఇలాగ రద్దీగా ఉన్న ప్రదేశాల్లో నుంచి జనావాసాల్లో నుంచి లారీలు వెళ్ళడం, అవి మరీ ఎక్కువగా ఓవర్ స్పీడ్ మెయింటెనెన్స్ చేయడం, దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ 2-3 ప్రమాదాలు జరిగినాయి. 4వది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది అధికార న్యూస్కి తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఓవర్లోడ్ వాహనాలు ఖచ్చితంగా అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఇక్కడ ఓవర్లోడ్ని కూడా కట్టడి చేసే పరిస్థితి అయితే లేదు. దీన్ని అయితే మాత్రం వెంటనే నిలుపుదల చేసి, అలాగే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆయనకి ఖచ్చితంగా లారీ యజమాని కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి న్యాయం చేయకుంటే ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి ఇక్కడ ఆయన కుటుంబీకులు అలాగే ప్రాంతవాసులు కూడా ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది.
ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడ నుంచి లేసేది లేదని చెప్పేసి భీష్మిందు కూర్చోవడం జరిగింది. ఇప్పటికే పోలీసు యంత్రాంగం వచ్చినప్పటికీ వారు ఒక ప్రక్కన నుంచుని ఉండడం జరిగింది. కారణం ఏంటంటే వీళ్ళు లేచే వరకు కూడా వీళ్ళు ఎవరైతే మృతుడు కుటుంబ సభ్యులు అలాగే వారికి సంబంధించిన సంఘస్థులు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారో వాళ్ళంతా కూడా భీష్మించి కూర్చోవడం వల్ల ఇది పరిస్థితి. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్.